వెల్కమ్ టు టీ10. నేను రేవతి. 2050 నాటికి భారత జనాభాలో 20% మంది 60 సంవత్సరాల వయసు దాటిన వారే ఉంటారని అంచనా. వీరిలో చాలా మందికి సామాజిక భద్రత కలగానే మిగిలిపోతుంది. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినప్పుడు వారిని ఆర్థికంగా ఆదుకునే దిక్కే ఉండదు. దేశంలోని పెన్షన్ లబ్ధిదారుల్లో 10% మందికి మాత్రమే చీకు చింత ఉండదు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషించుకున్న వారికి పదవి విరమణ తర్వాత లభిస్తున్న పెన్షన్ నామమాత్రంగానే ఉంటోంది. పెన్షన్ లో 80% మంది ఈ కోవాలోని వారే. గడిచిన 3 లోక్సభ ఎన్నికలలోనూ రెండింటిలో పింఛను అనేది ప్రధాన రాజకీయ అంశంగా నిలిచింది. అయినప్పటికీ చర్చ మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల చుట్టూనే తిరుగుతోంది తప్పించి సంఘటిత రంగంలో పనిచేస్తున్న వారిని ఏ పార్టీ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మన దేశంలో పని చేయగలిగిన వయసున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. వారి ద్వారా దేశం ప్రయోజనం పొందుతోంది. కానీ 2050 నాటికి దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య 20% దాటబోతోంది. 2046 వచ్చేసరికి 1-15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల కంటే వృద్ధుల సంఖ్య అధికంగా ఉంటుందని ఐరాస పాపులేషన్ ఫండ్ కు చెందిన ఇండియా ఏజింగ్ నివేదిక చెబుతోంది. అంటే దీనర్థం ఏమిటంటే పని చేసే వారితో పోలిస్తే వారిపై ఆధారపడే వారి జనాభాయే అధికంగా ఉండబోతుందన్నమాట. పైగా అగ్నివీర్ పథకం కింద సైన్యం నియమించుకుంటున్న వారికి భవిష్యత్తులో పెన్షన్ కానీ గ్రాడ్యుటీ కానీ రాదు. అంతేకాదు సైనికులకు లభించే ఇతర సౌకర్యాలేవి వీరికి అందుబాటులో ఉండవు. అంటే వీరు కూడా కుటుంబ సభ్యులపైనే ఆధారపడవలసి ఉంటుంది. గతంలో ఉన్న జాతీయ పెన్షన్ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో ఏకీకృత పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం కనీసం 10 సంవత్సరాల సర్వీసు ఉన్న వారికి ప్రభుత్వం పెన్షన్ లభిస్తుంది. 25 సంవత్సరాలు ఆ పైన సర్వీసు ఉంటే చివరి 12 నెలల సగటు మూల వేతనంలో 50% పెన్షన్ గా అందుతుంది. ఇక వృద్ధాప్య పెన్షన్ విషయానికి వస్తే కేంద్రం విధిల్చే మొత్తం ఏ మూలకు సరిపోదు. ఉదాహరణకు 75 సంవత్సరాల వృద్ధుడికి కేంద్రం నెలకు కేవలం 200 రూపాయలు మాత్రమే ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం కల్పిస్తున్న సామాజిక భద్రత స్థాయిని చూస్తుంటే నవ్వాలో ఏడవలో కూడా అర్థం కావడం లేదు. 60-79 సంవత్సరాల మధ్య వయసున్న బీపీఎల్ వృద్ధుడికి ఇందిరాగాంధీ పెన్షన్ పథకం కింద కేంద్రం నెలకు 200 ఇస్తోంది. 80 సంవత్సరాలు ఆ పైన వయసున్న వారికి 500 లభిస్తోంది. 40-79 సంవత్సరాల మధ్య వయసున్న నిందితులకు ఇందిరాగాంధీ నేషనల్ విడో పెన్షన్ పథకం కింద 300, ఆ పైన వయసున్న వారికి 500 ఇస్తున్నారు. 18-79 సంవత్సరాల మధ్య వయసుండి 80% అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి ఇందిరాగాంధీ నేషనల్ డిజబిలిటీ పెన్షన్ పథకం కింద 300, 80 సంవత్సరాలు ఆ పైన వయసు నుండి 80% అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి 500 పెన్షన్ లభిస్తోంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి 18-59 సంవత్సరాల మధ్య వయసులో మరణిస్తే ఆ కుటుంబానికి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ పథకం కింద 20,000 ఇస్తారు. వృద్ధాప్య పెన్షన్ పొందని బీపీఎల్ వృద్ధులకు అన్నపూర్ణ పథకం కింద నెలకు 10 కిలోల ఆహార ధాన్యాలు అందజేస్తారు. అసంఘటిత రంగంలోని వారి కోసం 2019లో ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ అనే పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నెలకు 15,000 వరకు ఆదాయం పొందే కార్మికుడు 60 సంవత్సరాల వయసు నుండి 3,000 నెలవారీ పెన్షన్ పొందుతాడని కేంద్రం గొప్పగా చెప్పింది. ఉద్యోగం చేస్తున్నప్పుడు కొద్ది మొత్తం జమ చేస్తే చాలునని తెలిపింది. ఈ పథకం 2023-24 నాటికి 100 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా ఇప్పటి వరకు దానిలో చేరింది 50 లక్షల మంది మాత్రమే. మొత్తం కార్మికుల్లో వీరి వాటా కేవలం 1.2 మాత్రమే. పథకంలో చేరిన వారిలో కూడా ప్రతి 3లో 2 తమ వాటాను జమ చేయటం ఆపేశారు. ఈ పథకానికి 2018-19 నుండి 2022-23 వరకు అంటే 5 సంవత్సరాల కాలంలో 30,651 కోట్లు ఖర్చవుతాయని అంచనా. అయితే గత 6 సంవత్సరాలలో ఖర్చు చేసింది 1,550 కోట్లు మాత్రమే. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని అమలు చేయడం ఆచరణ సాధ్యం కాదని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ తెలిపారు. రైతుల కోసం కూడా ఓ పెన్షన్ పథకం ఉంది. 2019 సెప్టెంబర్లో ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన పథకం ప్రారంభమైంది. ఇది స్వచ్ఛంద పథకం. 18-40 సంవత్సరాల మధ్య వయసున్న రైతులు 29వ సంవత్సరం నుండి నెలకు 100 రూపాయలు జమ చేస్తే 60 ఏండ్ల వయసు దాటిన తర్వాత 3,000 పెన్షన్ వస్తుంది. దేశంలోని 5 కోట్ల మంది
చిన్న మధ్య తరహా రైతులకు ఇది ప్రయోజనం కలిగిస్తుందని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. 2021 నాటికి 5 కోట్ల మంది రైతులు పథకంలో చేరతారని ప్రభుత్వం అంచనా వేస్తే ఇప్పటికి చేరింది కేవలం 19 లక్షల మంది మాత్రమే. పథకం అమలుకు 3 ఏళ్లలో 10,774 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా గత సెప్టెంబర్ నాటికి కేంద్రం ఖర్చు చేసింది 495 కోట్లే. వ్యవసాయక రాష్ట్రమైన పంజాబ్ లో 14,615, ఉత్తరాఖండ్ లో 2,513 మంది రైతులు మాత్రమే ఈ పథకంలో చేరారు. గోవాలో చేరింది 265 మంది అన్నదాతలే. ఎమ్మెల్యే అయితే చాలు, ఆదాయంతో నిమిత్తం లేకుండా నెలకు టెన్షన్ గా పింఛను వస్తోంది. తెలంగాణలో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీలకు 50,000 పెన్షన్ లభిస్తోంది. రెండోసారి ఎన్నికైతే మరో 10,000 అదనంగా పెరుగుతుంది. దీంతో 60,000కు చేరుతుంది. ఆ తర్వాత సీనియారిటీ ఎంతున్నా 70,000 వరకు పెన్షన్ గా వస్తుంది. ఇది మాజీ ఎమ్మెల్యేలకు లేదా వారి కుటుంబ సభ్యులకు అందుతోంది. పెద్దల సభలో ఉండే ఎమ్మెల్సీలకు ఇదే నియమావళి వర్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఇవే నిబంధనలు వర్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో ఒక రోజు ఎమ్మెల్యేగా పనిచేసిన నెలకు 20,000 పెన్షన్ వస్తోంది. శాసన సభ్యులకు లభిస్తున్న పెన్షన్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు ఢిల్లీలో కనీసం 15,000, హిమాచల్ ప్రదేశ్ లో 36,000 వరకు వస్తుంది. న్యాయమూర్తులైతే 12 సంవత్సరాల సర్వీసు, ప్రభుత్వ అధికారులైతే 10 సంవత్సరాల సర్వీసు ఉంటే కానీ పెన్షన్ రాదు. మన దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి సామాజిక భద్రత ప్రయోజనాలు అందడం లేదు. ఉదాహరణకు హ్యాకర్లకు పెన్షన్ పథకం లేదు. దేశంలో 1 కోటి మంది హ్యాకర్లు ఉన్నారని అంచనా. వారికి కనీసం ఈఎస్ఐ కూడా వర్తించదు. వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించే పథకాల ద్వారా లబ్ధి పొందాలని ఆశిస్తున్న దాదాపు 90% మంది కార్మికులు ఆయా పథకంలో చేరేందుకు అనర్హులు అవుతున్నారు. ఫలితంగా పనిచేసే సమయంలో బీపీఎల్ గా గుర్తించబడిన వారు వృద్ధాప్యంలో ఆ కేటగిరీలో చేరిపోతున్నారు. ఎందుకంటే వారు పనిచేసే సమయంలో ఆయా పథకాలలో పొదుపు చేయలేకపోతున్నారు. వృద్ధాప్యంలో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఇక అంతే సంగతులు. అనధికారిక అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ అవి పెద్దగా ప్రయోజనం చేకూర్చడం లేదు. వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారి కోసం కూడా మోడీ ప్రభుత్వం ఓ పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చింది. ఇది కూడా 2019లో తెచ్చింది. 18-40 సంవత్సరాల మధ్య వయసుండి జీఎస్టీ టర్నోవర్ 1.5 కోట్ల కంటే తక్కువ ఉన్నవారు దీనికి అర్హులు. 2023-24 నాటికి 2.5 కోట్ల మంది ఈ పథకంలో చేరతారని అనుకుంటే ఈ ఏడాది జనవరి 10 నాటికి చేరింది 58,653 మంది మాత్రమే. 2018 నుండి 2024 వరకు 10,000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ పెట్టిన ఖర్చేమో 165 కోట్లే. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.